నమ శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే అని వేదాంత పంచదశి గ్రంథ ప్రారంభంలో విజయారణ్య స్వామి ధ్యాన శ్లోకం ఒకటి రాశారు. అది సాక్షాత్తు శంకరానంద గురుపాదాంబుజ వారి గురువులైనటువంటి శంకరానంద గురువు వారి పాదార విందానికి నమస్కారం చేస్తూ అదే మన అజ్ఞానాన్ని పోగొడుతుందని ఆ రకంగా గురుధ్యానంతో గ్రంథాన్ని ప్రారంభించారు. దీంట్లో 15 ప్రకరణాలు ఉండడం చేత వేదాంత పంచదశి అనే పేరు దీనికి వచ్చింది అని కూడా అందరూ చెబుతారు. దీంట్లో క్రమక్రమంగా మాట్లాడుతూ ఆత్మస్వరూపాన్ని నిరూపించడం కదా ప్రధానమైన లక్ష్యం వేదాంత శాస్త్రానికి. ఆత్మ ప్రేమాస్పదమైనటువంటి వస్తువు, అది నిరతిశయమైనటువంటి ప్రేమ. మిగతా చోట్ల ఏదైనా ప్రేమ మనకి సంభవిస్తుంది అంటే ఆ ప్రేమ కూడా ఆత్మ ప్రేమ కోసమనే ఆ ప్రేమ ఏర్పడుతోంది అనే విషయాన్ని వారు మాట్లాడారు. కేవలం ఈ విషయం వారు స్వయంగా మాట్లాడింది కాదు, బృహదారణ్యకోపనిషత్తులో ఉండేటువంటి రహస్యం. దాన్నే ఈ శ్లోకంలో కూడా వారు నిరూపించారు. బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయి బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయితో మాట్లాడుతూ నవారే పత్యుఃకామాయ పతిఃప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిఃప్రియో భవతి నవారే జాయాయి కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి నవారే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి అంటూ చాలా గొప్ప విషయాలు అనేకం మాట్లాడారు. అంటే ఏమిటంటే లోకంలో భార్యాపుత్రాదులు, ధనము, వీటిని మానవుడు ప్రేమిస్తున్నాడు. భార్య యందు ఎంతో ప్రేమతో ఉంటూ ఉంటాడు. భార్య కూడా భర్త యందు అంత ప్రేమతోనే ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఉభయులు కూడాను తర్వాత వారికి కలిగినటువంటి కుమారుడి విషయంలో, సంతతి వాటి విషయంలో వాళ్ళు కూడా ఎంతో ప్రేమని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాగే అందరికీ ధనం అంటే మరీ ప్రేమ, దాని యందు కూడా మిక్కిలి ప్రేమను చూపిస్తూ ఉంటూ ఉంటారు. ఇదంతా ఏమిటి అని దీని గురించిన విచారణ మొదలెట్టారు ఆయన. అని ఈ శ్లోకంలో ప్రేమాత్యర్థం అన్యత్ర నైవం అన్యార్థమాత్మని అనేటటువంటి 9వ శ్లోకంలో మాట్లాడుతూ, ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళ ఉభయులు కూడాను ఒకరినొకరు ప్రేమిస్తున్నారు అంటే, భర్తని భార్య ప్రేమిస్తుందంటే తన కోసమని, తన సుఖం కోసమని, తన కోసమని ప్రేమిస్తుంది అన్నమాట. అలాగే భర్త కూడా భార్యను ప్రేమించడం అనేది కూడా అలాంటిదే. వీరు ఉభయులు కూడాను కుమారుడిని ప్రేమిస్తున్నారు. అదేమిటంటే వాళ్ళ యోగక్షేమాల కోసమనే. రేపొద్దున వీడి వల్లనే వాళ్ళు జీవించాలి. వార్ధక్యం వచ్చినప్పుడు పుత్రుడే కదా వీళ్ళను చూడవలసినటువంటి వాడు. అందుకోసమని వాడిని పెంచి పెద్దవాడిని చేసి చదువులు చెప్పించి ఎన్నో చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ధనం ఖర్చు పెట్టి వాడి పట్ల అనేక రకములైనటువంటి కష్ట నష్టాలు కూడా అనుభవించి కూడా లెక్క చేయకుండా వాడి యోగక్షేమాలు చూస్తున్నారు. ఏమిటంటే వార్ధక్యంలో వీడిని వాడు చూస్తాడు అనేటువంటి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అలాగే వీటన్నింటికి కూడాను ధనం కారణం. ధనాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం. ఏమిటి దాంట్లో ఉద్దేశం అంటే ధనం మీద ప్రేమ కాదు, ఆత్మ యందు ప్రేమ. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చివరిలో కూడా మాట్లాడతాడు. అంటే ఎంత ప్రేమాస్పదమైనటువంటి వస్తువో ఆత్మ దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది అనే విషయాన్ని అతస్తత్ పరమం తేన పరమానందత ఆత్మన అని అన్నారు. కాబట్టి పరమానంద స్వరూపం ఆత్మానుభూతి కలగాలకి ఇంకా వేరే చెప్పేది ఏం లేదు. ఏదో గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకున్నాడు, మరేమో సంతానాన్ని పొందాడు, ధనాన్ని ఆర్జించాడు, ఏదో బాగానే ఉంది, ఆనందంగా ఉంది అంటున్నాడు. కానీ ఇది పరిచ్ఛిన్నమైన ఆనందమే కానీ శాశ్వతము కాదు, అఖండమైంది కూడా కాదు. ఎప్పుడు పోతుందో తెలియదు. అది చాలా తక్కువ అనేటువంటి భగవద్గీతలో గీతాచార్యుడు మాట అన్నారు,
ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ అన్నాడు గీతాచార్యుడు మాట్లాడుతూ అర్జునుడితో. యమోయ అర్జున, ఏ హి సంస్పర్శజా భోగా, ఈ లోకంలో విషయేంద్రియ సంపర్కం వల్ల భోగాలు కలుగుతున్నాయి. రసనేంద్రియం ద్వారా రుచికరమైనటువంటి మధురాతి మధురమైన పదార్థాలు కానీ మరొకటి తింటున్నాడు. శ్రోత్రేంద్రియం ద్వారా చాలా గొప్పగా ఉండేటటువంటి సంగీతం, ధ్వని, సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అట్లాగే అత్యంత నేత్రేంద్రియం ద్వారా, చక్షురేంద్రియం ద్వారా ఎక్కువ సౌందర్యాన్ని చూస్తున్నాడు. అవన్నీ కూడాను ఎంతసేపు ఉంటాయి అంటే ఇవన్నీ కూడాను వాటి వల్ల ఆనందం కలుగుతోంది. కానీ ఏహి సంస్పర్శజా భోగా అన్నాడు ఆయన. అంటే కన్ను మనకి కనపడినంత వరకు, లేకపోతే ఆ పదార్థం ఇక్కడ ఎదురుగా ఉన్నంత వరకు ఉన్నా కూడా మధ్యలో ఏదో అడ్డు లేకుండా రెండింటికి సంపర్కం ఉన్నప్పుడు అది ఎంతవరకు ఉంటే అంతవరకే మనకి ఆ రూపానందం మనకు కలుగుతుంది. విషయం లేకపోయినా కలగదు, మనకి చక్షుంద్రియంలో పాఠకం పోయినా కలగదు, మధ్యలో సంపర్కం పోయినా మనకు కలగదు ఆ రూప సౌందర్యం, రూపానందం. అట్లాగే రసనేంద్రియం ఉంది. ఈ రసనేంద్రియం చాలా ప్రమాదకరమైనటువంటి ఇంద్రియం. అనేంద్రియాలకి ఇదే ముఖ్యాతి ముఖ్యమైనది అనమాట. ఈ రసనేంద్రియాన్ని అరికట్టుకున్నట్లయితే అన్ని ఇంద్రియాలని అరికట్టుకున్నవాడు అవుతాడంటాడు, చెబుతుంటూ ఉంటారు. ఎందుకంటే మధురాతి మధురమైన పదార్థాలు కానీ ఎవరికి ఏది ఇష్టమో, ఒకళ్ళకి ఒకటి ఇష్టం, ఒకళ్ళకి ఇంకోటి ఇష్టం, దానిపైన మక్కువ విపరీతంగా ఎక్కువగా ఆనందంగా తింటూ ఉంటాడు. అది ఏమవుతుందంటే క్రమంగా రోగానికి కారణమవుతుంది. అది కూడా ఎంతసేపు ఉంటుంది? లడ్డు పెట్టుకున్నాడు, తిందాం అనుకున్నాడు, రసనేంద్రియం మీద పెట్టాడు లడ్డు ముక్క. అది పెట్టినప్పుడు ఆస్వాదన తావన్మాత్రం కొద్దిసేపు ఉంటుంది. అది ఆ లడ్డు ముక్క కింద పడిపోయింది అనుకోండి, ఆ రుచి లేదు. ఒకవేళ రసనేంద్రియానికి తిక్తత దోషం అంటే ఏదైనా దోషాల వలన రసనేంద్రియం పాడైపోయి రుచి తెలియట్లేదండి అంటూ ఉంటారు. అంటే డాక్టర్లు దానికి మళ్ళీ మందులు వైద్యం చేస్తూ ఉంటారు. ఆ రుచి తెలియకపోయినా అక్కడ లడ్డు ఉన్నా కూడా వాడికి రుచి రాదు, తీపి ఆ మాధుర్యానుభూతి వాడికి రాదు. అట్లా సంపర్కం ఉండాలి, దానికి దీనికి సంపర్కం ఉండాలి. కొట్లో లడ్డూలు ఉన్నాయి కదా అని వీటికి బజారుపడే పోతుంటే లడ్డూలు చూసినంత మాత్రం చేత వీడికి ఏదైనా తీపి ఆ మాధుర్యానుభవం కలుగుతుందా? కలగదు. ఊరికే చూశాడు తప్ప అది నాలుగు మీద వేసుకోలేదుగా. కాబట్టి ఇవన్నీ కూడా ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే అన్నాడు ఆయన మాట్లాడుతూ, అర్జునుడితో మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ. ఇవి దుఃఖానికి కారణాలయ్యా అన్నాడు. ఎందుకంటే బాగా ఎక్కువసేపు మనం చూచామనుకోండి కంటికి నొప్పి చేస్తుంది, దానివల్ల కంటికి ఏదైనా ఇబ్బంది కలిగి నీళ్లు కారుతుంది, కన్ను పోటు, బాబో చాలా బాధగా ఉందండి అంటాడు. అలాగే ఆస్వాదన రుచికర పదార్థములు కానీ మధురాతి మధురమైనటువంటి పదార్థాలు కానీ ఎక్కువగా తిన్నాడు అనుకోండి, అనారోగ్యం చేసి అక్కడి నుంచి పొట్టలో సోల అంటే ఏవో రకరకాల వ్యాధులు బయలుదేరి వాడు అనారోగ్యానికి గురైపోయి ఆసుపత్రి పాలైపోతాడు. కాబట్టి ఏ సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ అర్జున. ఇవి ఆద్యంతవంతః అన్నాడు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు పుట్టినాయి, మళ్ళీ ఒక క్షణకాలంలో పోతున్నాయి. నతేషు నవతే బుధ అన్నాడు. వీటైంది జ్ఞానిని వాడు ఎప్పుడు కూడా రమించడయ్యా. అందువలన కఠోపనిషత్తు మాట్లాడుతూ కూడాను కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమేక్షతో ఆవృత చక్షురమృతత్వం ఇచ్చన్ అని అంటూ ధీరుడైన వాడు నాడు. ధీరుడు అంటే జ్ఞాని అన్నమాట దానికి అర్థం. వాడు ఆవృత చక్షు అన్నాడు, చక్షురుపలక్షణం అన్నాడు. సమస్త ఇంద్రియములను అరికట్టుకుంటాడు. అంటే విషయముల మీదకి దూకకుండా రూపరసగంధాదుల ఎందు వాటికి ఆసక్తిని లేకుండా జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడాను, కర్మేంద్రియాలన్నింటినీ కూడాను అరికట్టుకుంటాడు. అలాంటి వాడు అమృతత్వం ఇచ్చాను. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే మోక్షవాంఛ. మోక్షం అనేటటువంటిది చాలా గొప్పది కనుక, అక్కడ ఉండే ఆనందం చాలా గొప్పది కనుక తైత్రీయోపనిషత్తు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రజంతి విసంవిశంతి అని అంటూ బ్రహ్మానందాన్ని చాలా గొప్పగా వర్ణించింది. మనుష్యానందం ప్రకృతి శతగుణోత్కర్షతో చాలా గొప్పగా వర్ణించింది బ్రహ్మానందాన్ని గురించి.
అది ఆనందం అంటే ఆనందం. కాబట్టి అటువంటి ఆనందం కోసమని మనం ప్రయత్నాలు చేయవలసి ఉంటాం. దానికే విద్యారణ్య స్వామి ఈయన పంచదశి గ్రంథం, వేదాంత పంచదశి గ్రంథం రచించారు. దాంట్లో ఎన్నో విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఆత్మస్వరూప సాక్షాత్కారానికి, అలాగా మోక్ష స్వరూపాన్ని నిరూపించడంలో కానీ, బ్రహ్మానందానుభూతి కలగడం కోసం కానీ మనం ఎంతైనా నిరంతరం వేదాంత శ్రవణం చేస్తూ ఉండాలి. ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని అంటూ బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయి గార్గ్యమైత్రేయి సంవాదంలో కూడా కనపడుతోంది. అంచేత మనం నిరంతరం వేదాంత శ్రవణం చేయాలి ఆత్మసాక్షాత్కారం కోసమని. అలాగే చేసిన శ్రవణం, దానిపైన మననం, అలాగే నిధిధ్యాసనం, ఇవన్నీ కూడా చేసి మనం ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని, జీవబ్రహ్మైక సాక్షాత్కారాన్ని మనం ఎందుకు ఈ జన్మ మనకి వచ్చినందుకు పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందడం కోసమని స్వామి మనకి ఇచ్చినటువంటి ఈ విజ్ఞానాన్ని మనందరం కూడా ఆస్వాదించి కృతార్థుల వారిని చెబుతున్నాను.